మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే తాలూకా అంటూ లేదా పిఠాపురం తాలూకా అంటూ బైక్స్కి నెంబర్ ప్లేట్లు పెట్టుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం. విదేశాల్లో కూడా ఆ పరంపర కొన్ని సందర్భాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోకి వెళ్ళినప్పుడు ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఆ తాలూకా అనేటువంటి పదాన్ని అలా మెన్షన్ చేయడం అనేది ఇబ్బందికరంగా నాకు కూడా చాలా ఇబ్బందికరంగా మారినట్టు కూడా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. దీనికి సంబంధించి మనం మాట్లాడడం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక రకంగా సున్నితమైనటువంటి హెచ్చరిక ఇచ్చినట్టు కనపడింది. తాలూకా అనే పదం అట్లా వాడడం వల్ల చట్టానికి విరుద్ధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, అలా చేయకండి అనేటువంటి విషయాన్ని సూచించారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన కామెంట్స్? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టూర్లో 3 రోజుల టూర్లో లాస్ట్ డే ఒక 2 స్మూత్ వార్నింగ్స్ ఇచ్చారు. వాటిలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే చాలామంది బైక్స్ మీద వాటి మీద ఒక పేరు రాశారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పని నంబర్ ప్లేట్కి పెట్టారు. అది సో నంబర్ ప్లేట్ అనేది బైక్ ఐడెంటిటీ నెంబర్ కదా, అది ఐడెంటిఫికేషన్కి ఉపయోగపడేది. అది సో వాటి మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే చట్టాలను అతిక్రమించినట్టు అవుతుంది ఒకటి. తర్వాత అది ఒకరో ఇద్దరో చేసిన దాన్ని ఫాలో అయ్యి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పని ప్రతి ఒక్కరు మొదలెట్టారు. అది ఒక్క పిఠాపురానికి పరిమితం కాలేదు, రాష్ట్రవ్యాప్తంగా విదేశాలలో కూడా కనిపిస్తున్నాయి, విదేశాల్లో కూడా చేశారు. దాన్ని చూసి మరికొంతమంది మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా ఇలా మొదలు పెట్టారు, కుప్పం ఎమ్మెల్యే తాలూకా ఇవి కూడా మొదలు పెట్టారు. అది చూస్తానికి కొంచెం ఫన్నీగా ఉన్నా కానీ ఖచ్చితంగా నిబంధనల్ని అతిక్రమించడం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానం ఎంత బలమో కొన్ని సందర్భాలు ఇలాంటి పనులు చేసినప్పుడు ఆయన ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉంటుంది. ఇప్పటికి కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటే కూడా మొన్న తెలంగాణలో ఆయన వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు, మీరు ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం, మనం బ్రహ్మాండమైన పరిపాలన అందించి ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ నినాదాలు వద్దు, నాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను దాన్ని నెరవేర్చిన తర్వాత మిగతా అంశాలు ఆలోచిద్దాం అని చెప్పారు. సో ఇక్కడ పిఠాపురంలోకి వచ్చేసరికి ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి స్లోగన్స్ కట్టడం వల్ల ఏంటంటే అది కొంత మిస్లీడింగ్ ఫ్యాక్టర్ కింద మారుతుంది. అందుకని ఆయన సీరియస్గా చెప్పారు ఆ విషయం. కాబట్టి ఆయన అభిమానులు దాన్ని సీరియస్గానే తీసుకుంటారని చెప్పి మనం ఆశించాలి. రెండోది ఏంటంటే సినిమాల గురించి కూడా నినాదాలు చేశారు. సినిమాలు ఎప్పుడు అనే దాని మీద కింద నుంచి స్లోగన్స్ ఇవ్వడం, ఓజీ అని అరవడం. ఓజీ అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు క్యాజీ అంటారు. నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని కనుక నేను సద్వినియోగం చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది. అందుకే నిర్మాతలకి ఆయన చాలా హుందాగా క్షమాపణ చెప్పారు. నిర్మాతలకి క్షమాపణ చెప్తున్నాను, 3 నెలల వరకు మొత్తం ప్రజాక్షేత్రంలోనే ఉంటాయి, ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చి ఇంకో మాట కూడా చెప్పారు, గొంతులు కూడా పూడ్చలేదని రేపు అనకూడదు కదా, కనీసం ఆ పనైనా నేను చేయాలి 2 నెలల్లో, అవన్నీ డైరెక్షన్ కరెక్ట్గా ఇచ్చి పనులు జరుగుతున్న తర్వాత ఒక 2 రోజులో 3 రోజులో నాకు అవకాశం దొరికినప్పుడు షెడ్యూల్ పెట్టుకొని ఆ సినిమాలు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేస్తానని చెప్పి చాలా హుందాగా చెప్పారు ఆయన. సో అభిమానులు ఇది అర్థం చేసుకుంటారని మనం భావించాల్సి ఉంటుంది. అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఎంత ఉందనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆయన అభిమానం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారనడానికి మొన్న రిజల్టే ఎగ్జాంపుల్. 100% రిజల్ట్ అనేది ఎవరికి సాధ్యం కానీ అది అతిక్రమించి లైన్ దాటితేనే చట్టాలకు వ్యతిరేకంగా మారేటువంటి పరిణామాలకు తీసుకెళ్తేనే ప్రాబ్లం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రూల్స్ని చాలా వరకు మార్చారు, గతంలో లాగా లేదు కదా. మనం లైన్ క్రాసింగ్ చేస్తేనే భారీ మొత్తంలో ఫైన్లు పెనాల్టీలు వేస్తున్న పరిస్థితి ఉంది, ఇదివరకు అటువంటి పరిస్థితి లేదు. సో గవర్నమెంట్ ఒక డిసిప్లిన్ అలవాటు చేయాలి ప్రజలకన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పి దాన్ని డీవియేట్ చేస్తే అది ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందికరమైనటువంటి సందర్భంగానే ఉంటుంది. ఇప్పుడు నంబర్ ప్లేట్ అలానే ఉండి పైన కింద ఇంకోటి పెట్టుకుంటే పోనీ ఏదో వాళ్ళ అభిమానం కోసం రాసుకున్నారు. ఎందుకంటే చాలా మనం చూస్తాం కార్లకి వాటికి అన్నిటికీ క్యాప్షన్స్ రాస్తారు, రకరకాల స్లోగన్స్ రాస్తారు, పేర్లు రాసుకుంటారు. ఇట్లా అభిమానం వాళ్ళ సొంత దీనికోసం తీసుకునే నిర్ణయాలు, దాన్ని ఎవరో తప్పుపట్టరు. నంబర్ ప్లేట్ తీసేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా పెడితే అది ఇబ్బందికరమైన పరిస్థితి అని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు. బహుశా అందుకనే ఆయన ఒక స్మూత్ వార్నింగ్ లాంటిదే ఇచ్చారు, మీరు ఇలా చేస్తే అది నేను కూడా సంజాయిషి ఇవ్వాల్సిన సమస్య అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరికలాగా చెప్పారు. కాబట్టి పాజిటివ్గానే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ. సినిమాల స్లోగన్ అప్పుడు కూడా ఓజీ అన్నప్పుడు ఇప్పుడు ఓజీ అని అంటారు, సినిమా మొదలు పెడితే ఒకవేళ పరిపాలనలు పెట్టి సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అది కూడా మీరే అంటారని చెప్పేసి సెటరికల్గా కొంత ఫన్నీగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒకటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ చేయొచ్చా లేదా అనే దాని మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి.
సినిమాలకి దూరం అయ్యి ఆయన చేయాలి అంటే రాజకీయాలు ప్రజాసేవ చెయ్యాలి అనే వాదన ఇప్పటికీ బలంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రేపు ఆయన సినిమా డేట్స్ ఇచ్చారన్న విషయం తెలియగానే రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఇమీడియట్గా ఆయన మీద ఒకరు కాదు 4-5 లేస్తారనమాట. ఉత్తరాంధ్రలో ఒకరు, మధ్యాంధ్రలో ఒకరు, రాయలసీమలో ఒకరు, ఇటు కర్నూలు వైపు ఇంకొకరు, ఇట్లా లేస్తారు. కాబట్టి ఆయన అవన్నీ ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఉన్న డేట్స్ ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవడానికి కష్టపడతారు. ఇప్పుడు అది నేరం అయితే కాదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సినిమాలు తీశారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పదవులు తీసుకున్న తర్వాత వ్యాపారాలు మానేసి వాళ్ళు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా, ఆ పదవులు మాత్రమే నిర్వహిస్తున్నారా? కాదు కదా. కాబట్టి సినిమా అంటే ఏంటంటే అది మీకు ఎక్స్పోజ్ అవుతుంది. ఆ స్క్రీన్ పైన కనిపించినప్పుడు ఆయన సినిమా చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. బట్ అది కూడా ఒక ప్రొఫెషనే కదా. సో ఆయన ప్రొఫెషన్ అది కదా. చేయడం నేరం అనడానికి కూడా అవకాశం లేదన్నారు. గతంలో కరుణానిధి కానీ, అలానే ఎంజీఆర్ కానీ, ఎన్టీ రామారావు మనకి ఇక్కడ పెద్ద ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సీఎం పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల కోసం నేను కొన్ని చిత్రాలు నటించినా తప్పులేదు, అయితే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నారు. గతంలో లాగా ఆకుచాటు పిండి తడిచే పాటలు ఉండవు అని కొన్ని సీరియస్ కాన్సెప్ట్లు తీసుకుని, హిస్టారికల్ ఫిల్మ్స్ తీసుకుని, సామ్రాట్ అశోక లాంటివి, శ్రీనాథ్ కవిసార్వభౌమ లాంటివి ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు ఆయన. సో ఇప్పుడు తన ఓరియంటేషన్, తన సబ్జెక్ట్ అంశాలను ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎంచుకుంటారనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆల్రెడీ ఆయన లాస్ట్ 2 ఫిల్మ్స్ 3 ఫిల్మ్స్ చూస్తే మనకి ఆ బ్రో కానీ, నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూ మీద అర్జ్ అయినటువంటి సినిమాలు. సో అందులో నుంచి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు కూడా అందుకు అతీతంగా ఉండేవి కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన భగత్ సింగ్, సర్దార్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు, ఈ ఓజీ చేస్తున్నాడు, హరిహర వీరమల్లు చేస్తున్నాడు, అదే హిస్టారికల్ యాంగిల్లో ఉన్న మూవీ. సో ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ జాగ్రత్తలు అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఈ బిజీ దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ 4 రోజుల్లోనే చాలా కష్టపడ్డారు. ఒక రోజు కూడా విరామం లేకుండా విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, అలానే కొండగట్టుకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫైల్లో ప్రాసెస్లోనే ఆయన తలమునకలై ఉన్నారు. అది ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టిస్తుంది అనడానికి ఈ దొంగచాటుగా రాత్రిపూట ఫైళ్లు తగలబెట్టే వ్యవహారాలు చూస్తే కూడా అర్థమవుతుంది. కొత్తగా ఎప్పుడు లేదు ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం, ఇట్లాంటి సంఘటనలన్నీ చూస్తే కూడా సో ఆయన మినిస్ట్రీలో ఒక సీరియస్. ఇంకోటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంటే మనం చూడాలి. విజయవాడలో ఒక అమ్మాయి తప్పిపోతే 9 నెలలుగా పట్టించుకున్నటువంటి పోలీసులు పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత డైరెక్ట్గా ఆయన పోలీసులకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళు చొరవ తీసుకుని ఎక్కడో జమ్మూలో ఉంటే పట్టుకుని ట్రేస్ చేసి తల్లికి అప్పగించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇదే పోలీసులు కదా గత ప్రభుత్వంలో కూడా పనిచేసింది. పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. సో ఒకవేళ మీకు కన్విక్షన్ ఉంటే, చేయాలనేటువంటి తపన ఉంటే, ప్రజాసేవ చేయాలంటే వ్యవస్థలో లోపం లేదు, నడిపించే వాళ్ళ లోపం ఉంది అని దీనికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పారు ఆయన. సో అలాంటి సోషల్ అర్జీతో ఆయన పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి ఒక మోటివేషన్, ఒక రూట్ క్రియేట్ చేసిన తర్వాత సినిమాల వైపు దృష్టి పెడతారు. సినిమాలకు కూడా ఈసారి ఎక్కువ టైం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి 2-3 రోజుల షెడ్యూల్తోనే ఫినిష్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్స్ని అందుకే క్షమించండి అని కూడా కోరారు ఆయన. సో దాని ప్రకారం సినిమాల్లో ముందుకెళ్తారు. దాన్ని అర్థం చేసుకున్న అభిమానులు కూడా ఇప్పుడు ఆయన ఎంత తపన పడుతున్నాడో దానికి తగ్గట్టుగా అభిమానులు కూడా వ్యవహరిస్తే ఆయన గౌరవం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో ఆయన స్థాయి ఇంకా పెరుగుతుంది. సో అది అర్థం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు అంత స్మూత్గా చెప్పారని అనుకుంటున్నాను. రైట్ సార్. అది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి నిన్న తాలూకా అనేటువంటి అంశం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. నెంబర్ ప్లేట్లో అది పెట్టడం వల్ల ఆర్టీఐ నిబంధనలు ఉల్లంఘించిన వారు అవుతారు. అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు క్రియేట్ చేయకూడదు అని అంటూ కూడా ఆయన అభిమానులందరికీ కూడా చెప్పారు. సినిమాలకు సంబంధించి కూడా కొన్ని ఫన్నీ స్టేట్మెంట్లు కూడా పిఠాపురంలో చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.